రైట్ ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. డివిజన్ల వారీగా నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్ లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రుజువు చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ నినాదంతో ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 రోజులు సీఎం రోడ్ షో నిర్వహించారు. 7 డివిజన్లలో పర్యటించారు. పలు సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. డివిజన్ కు 2 కేసీ మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలకు 1 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని, ప్రతి 100 మంది ఓటర్లకు 1 నేతను ఇన్ఛార్జిగా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదంటూ బాకీ కార్డుల ప్రచారం నిర్వహించింది బీఆర్ఎస్. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్నీ తానై వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు చేశారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించిన ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్ర స్థాయిలో నియమించింది. వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. మహిళలకు 2500 ఇవ్వలేదని, పింఛన్ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మి, ఆడపిల్లలకు స్క్యూటీ లాంటి పథకాల్లో ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. మైనారిటీలకు కేసీఆర్ మాత్రమే సంక్షోభం అందించారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయం ఆడుతోందంటూ ప్రచారం నిర్వహించారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించింది.